అంటే ఇక ముందేనా ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటారా అనేది మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అక్కడితో కొంతవరకు టెంపరీగా ఆపిన పరిస్థితి. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కి డెడ్ చీప్గా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడం జరిగింది. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కపిల్ చిట్ ఫండ్కి చెందిన బీవీఎం ఎనర్జీకి మరో 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్గా కట్టబెట్టారు. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు విశాఖపట్నం తీసుకుంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఏషియా మొత్తం మీద అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అలాంటి నగరంలో రూపాయికి కనీసం టీ కూడా రాదు, కనీసం గుప్పెడు పప్పు బెల్లాలు కూడా రాని పరిస్థితి. అలాంటిది ఈరోజు రూపాయికి వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు మనకు మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మన ఇప్పుడు పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాళ్ళు